అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? పరమేశ్. పరమేశ్. ఓకే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఓకే, ఎంత ఉంది పొలం? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంది. ఎట్లుంది అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుంది? అటు గత ప్రభుత్వంలో ఏమన్నా చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎట్లుంది మరి? అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడే హ్యాపీ గుర్రు రైతులు. ఇప్పుడు రైతు భరోసా లేక ఈ రైతు బంధులు వేయక ఇంతసేపు లేట్ చేయబట్టి జర ఇబ్బందిగానే ఫీల్ అవుతారు రైతులు అయితే. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతు బంధు పడేది, మరి ఇప్పుడు కూడా 1 ఇయర్ పూర్తయింది. టైం టు టైం పడేది అప్పుడు. టైం టు టైం పడేది అప్పుడు. వానాకాలం వేసంగి పెట్టుబడికి కొంచెం కొంచెం ఆసరగా ఉండేది. ఈసారి వానాకాలం లేదు, ఇప్పుడు యాసంగి కూడా నాట్లు పడుతున్నాయి. ఇంతవరకు వానాకాలం లేదు, యాసంగి లేదు. ఇంకా వాళ్ళు 10,000 ఇస్తే నేను 10 కాదు 15,000 ఇస్తా అన్నాడు. అంతవరకు ఇచ్చిన బాగానే ఉండిపోవు, ఇంకా ఎక్కువ అని చెప్పి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో మేము ప్రజాపాలన అందిస్తున్నాం, విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు కదా, ఇప్పుడు అందరూ చూసుకుంటారేమో ఆ పాలన, కానీ ఇక్కడనైతే లేదు, రైతుల కన్నా అయితే లేదు. అంతే. ఇప్పుడు కేసీఆర్ అన్నాడు అప్పుడు రైతు బంధు రామ్ రామ్, ఇదేదో రామ్ రామ్ అనేది సేమ్ అంతే అయింది, సేమ్ అంతే. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ప్రజాపాలన లేదు లేదు. సో 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది మరి? ఆయన సరే చేస్తుండు, అక్కడిక్కడ ఏదో చేస్తుండు, అది మేలు ఎట్లయిద్దో ఏం సంగతి తెలియదు. కానీ ఇప్పుడు రైతుల విషయం వల్ల మాత్రం జర అటు ఇటుగానే చేస్తుండు. ఆయన రైతును రాజు చేసిండు, ఈయన ఇంకా మొత్తం డమాల్ చేసిండు అంతే. కానీ రైతు రాజ్యం, ఇందిరమ రాజ్యం అంటేనే రైతుల కోసం రాజ్యం అని చెప్పేసి అంటారు. ఏది మరి చూపించిండు ఆయన? లేదు, నేను రాగానే చేస్తానన్నాడు, ఇంతవరకు అన్నాడు, మరి లేదు. అయింది. 1 లక్ష తీసుకున్నా, 1 లక్ష అయిపోయింది. సరే, అంతవరకు అయితే ఓకే, కానీ అంతవరకు అయితే ఓకే. ఇప్పుడు రైతు బంధు ఒకటి రావట్లేదు, ఈ బోనస్ కొందరికి గానే లేదు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రుణమాఫీ. ఈ బోనస్ సంగతి ఏంది మరి? అంటే వడ్లకి కింటాకి 500 ఇస్తా అన్నాడు, ఆయన ఇస్తా అన్నాడు. ఇప్పుడేమో అప్పుడేమో అన్నిటికి ఇస్తాడు, అన్నిటికి ఇస్తాడు. ఇప్పుడేమో ఇప్పుడేమో నీ దగ్గరికి వస్తా. ఓకే, రైట్. సో ఇప్పుడు మీ ఊర్లో పరిస్థితి ఎట్లా ఉందన్న? బంకోట్లకు అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు క్వింటాల్కి. ఇప్పుడు సరే అది పోయింది, ఇప్పుడు సన్నాలకు పెట్టిండు. మళ్ళా సన్న ఓట్లు ఇస్తామని అన్నారు, అన్నాడు. రేట్ ఏం పెంచలేదు, ఆ బోనస్ లేదు, సన్న ఓట్లకు కూడా ఇస్తా అన్నాడు, వాటికి కూడా ఇయ్యలేదు. సో మరి ఇప్పుడు ఇక్కడ నల్గొండలో ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంది మరి? కోమటిరెడ్డి పరిస్థితి? ఆయన ప్రభుత్వం ఏదో ఆయన ఏదో ఎలక్షన్ అన్నాడు, వచ్చిండు, అది చేస్తా ఇది చేస్తారా అన్నాడు. కానీ ఇంతవరకు మరి మనకా ఏముంది, ఏం చేస్తుర్రా, ఎట్లా ఉండరా, ఏం సంగతి, మనకా ఓట్లు ఎట్టమని అది ఎంక్వైరీ చేసిన వాడు లేడు. ఇక్కడ కార్యకర్తలు కూడా వచ్చి మందలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు వడ్లైన టైం కొన్నారానే? ఇప్పుడు మేము మా ప్రభుత్వం రాగానే మేము రైతులు ఇబ్బంది పెట్టినాక చాలా వరకు వర్షాలకు దర్శనం, మన ఫస్ట్ టైం చాలా వరకు దర్శిపోయినాయి. అది అదొకటి మైనస్. రైతు కొనర్లే కానీ పోయినాయిలే, తర్వాత పోయినాయి, పైసలు ఏమంటే పడ్డాయి వాళ్ళకు, రైతులకు అంతవరకు ఓకే. ఇంకోటి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి కానీ మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ ఇవన్నీ సంగతి వీటి వస్తున్నాయి 500కి. అవి సబ్సిడీ పడతాయని అంటారు, కానీ అవి పడ్డ సంగతి తెలియదు, పడని సంగతి తెలియదు. నేనైతే ఎంక్వైరీ చేసుకోలేదు బ్యాంకుకు పోయి. కానీ ఒక పక్క ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అయిపోయినాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఒక మాట అంటున్నారు, ఇది వాస్తవం అంటారు? ఏడైనా ఇప్పుడు ఇప్పుడు ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు ఇవ్వలేదు. జాబులు వస్తాయి అన్నాడు, జాబులు రాలేదు. ఇప్పుడు ఇది మనకు పింఛన్లు ఇస్తారుగా, వాళ్ళకి 4,000 అన్నాడు, అది రాలేదు. అది రాలేదు. ఇప్పుడు 6 ఏడంగా అయిపోయినాయి అని వాళ్ళు అన్నారు, 6 అయిపోయినాయి అని వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకే సంబరం, అది మనకు సంబరం కాదు కదా. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తాయి, మళ్ళీ ఇంకో 4 రోజులు ఉంటాయి కావచ్చు. సో అప్పుడు ప్రజాభిప్రాయం ఏమైనా మారే ఛాన్స్ ఉంటుందా? మారే ఛాన్స్ అంటే ఇప్పుడు ఇక ప్రజల ఆలోచన ఎట్ట ఉందో మనకు తెలియదు కదా. మన వరకు అయితే ఇప్పుడు చెప్పిన దాన్ని వారి బట్టి చూస్తే మారుతుందనే అనిపిస్తుంది. రైతులు కానీ, ఇప్పుడు పింఛన్ వాళ్ళు కానీ, మహిళలు వాళ్ళు కూడా
ఉంది కొంచెం కొంచెం వెనకాడికి వేసేటట్టు ఉంది. థ్యాంక్ యూ.